ఈ రోజే మనకు అతిపెద్ద అమావాస్య. ఇది సామాన్యమైనది కాదు. ఆదివారముతో కలిసి వస్తుంది. కాబట్టి ఏంటంటేనండి, రాత్రి 12 లోపు ఉప్పుతో ఇలా చేస్తే ఒక్క పూటలోనే మీ జీవితం మారిపోయి బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడనమాట. కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం తప్పక ఆచరించండి. ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను చూస్తారు. అలానే కాకుండా ఉప్పు పరిహారం ఏంటంటే కనుక అప్పుల్ని కూడా తీర్చేస్తుంది అని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే ఏంటంటే అప్పులు పోవాలన్న అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజు అండి, అంటే ఈరోజు ఆదివారం అత్యంత శక్తివంతమైనది, చాలా చాలా పవర్ఫుల్ని అంటే కలిగి ఉండే రోజు అని చెప్పొచ్చు. అందుకే ఉప్పు మన ఇళ్లలో ఉంటుంది కదా, తీసేసుకుని మనం ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటే అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. అసలు ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు మనందరికీ తెలిసిందే కదా, మనందరి ఇళ్లలో ఉంటుందండి. రాళ్ళ ఉప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు, సన్నుప్పు, ఇలా మనం ఏంటంటే వంటల్లో వాడుకునే ఉప్పుని వాడకూడదు. మనం ఏంటంటే కనుక నార్మల్గా రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు అంటూ ఉంటాం. అది 10 రూపాయలు పెడితే ప్యాకెట్ దొరుకుతుందన్నమాట. అదేంటంటే కనుక ఈ రోజున ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. లేదు మా ఇంటికి మేము తెచ్చుకోలేదు అనుకునేవారు ఏంటంటే కనుక ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి, చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. కాబట్టి రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఈ విధంగా పరిహారం చేయండి. ఈ రోజు అమావాస్య కాబట్టి అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఎందుకంటే అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఇదందరికీ తెలిసిందే కదా. అమావాస్య చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది. అమావాస్య రోజున చేసుకునే పరిహారాలు కావచ్చు, పనులు కావచ్చు, ఏవైనా కావచ్చు, మనకేంటంటే కనుక మంచి ఫలితాలను ఇస్తాయి అని చెప్పొచ్చు. ఉప్పు పరిహారం కూడా అంతేనండి, చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందన్నమాట. ఉప్పు పరిహారం ద్వారా ఏంటంటే భర్త ఆదాయం పెరుగుతుంది. మనం ఏంటంటే కనుక అనేక రకాల కష్టాల నుంచి బయటపడతాం, అప్పుల బాధలు కూడా తీరిపోతాయన్నమాట. ఉప్పుతో చేసుకునే ఎలాంటి పరిహారమైనా సరే మీకు ఏంటంటే కనుక 100% ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా ఏంటంటే కనుక ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేసేసుకొని ఫలితాలను పొందేవారని చెప్పడం జరుగుతుందన్నమాట. మరి మనం కూడా ఈ ఉప్పు పరిహారం చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ని పొందగలుగుతాము. నార్మల్గా ఈరోజు అమావాస్య కదండి, గుర్తుపెట్టుకోండి, దూర ప్రయాణాలు అసలు చేయకండి. అవసరం ఉంటే మాత్రమే చేసుకోండి. ఎందుకంటే ఆదివారం అమావాస్య వచ్చిందంటే ప్రయాణాలు చేసే వాళ్లకు కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుంది. లేదు తప్పదు చేయాలనుకునేవారు మాత్రం ఏదైనా సరే అంటే ఇలాంటివండి, కొన్ని నిమ్మకాయ కావచ్చు, లేదంటే కనుక నార్మల్గా మీరు ఏంటంటే కనుక కొంచెం రాళ్ళ ఉప్పుని ఒక పేపర్లో పెట్టుకోవడం కావచ్చు. మీ దగ్గర పెట్టుకుంటే ఏంటంటే కనుక మీకు ఇబ్బందులు అనేవి కలగవన్నమాట. నార్మల్గా మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు, అమావాస్య రోజు ప్రయాణాలు చేయకూడదు, అవి మనకు అనుకూలించవు, అవి ఏంటంటే కనుక చాలా వరకు కూడా చెడుని చేకూరుస్తాయని చెబుతూ ఉంటారు. కాబట్టి మీరు ప్రయాణాలు చేయకండి. నల్లటి వస్త్రాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదండి. నలుపు ధరిస్తే మాత్రం శని మీ జీవితంలో అంటే తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. నలుపంటని శని కదా, కాబట్టి శనికి నలుపంటే చాలా ఇష్టం. కాబట్టి నల్లటి వస్త్రాలను అయితే అసలు ధరించకండి. ఆ తర్వాత మీరేంటంటే కనుక ఇంట్లో ఈరోజు నాన్ వెజ్ని వండుకోవడం తినటం చేయకండి. ఆదివారం అని మనం ఏం చేస్తామంటే కనుక నాన్ వెజ్ని తెచ్చి వండుకుంటాం. కానీ మనము అండి ఒక రకంగా చెప్పాలంటే కనుక ఆదివారం నాన్ వెజ్ని మనం తినకూడదు, అమావాస్య ఉంది కాబట్టి. అలానే వీటితో పాటు గుమ్మడికాయ, అలాగే వచ్చేసి పొట్లకాయ, ఇంకా అలానే మనకి ఏంటంటే కనుక ఆలుగడ్డ, ముల్లంగి, ఇవి కూడా తినకూడదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే వీటిని కూడా అవాయిడ్ చేయండి. నాన్ వెజ్ అంటే కనుక కోడిగుడ్డు నాన్ వెజ్ కాదు కాబట్టి దాన్ని మనం స్వీకరించవచ్చు. ఇక ఆ తర్వాత గుడ్లు, చేపలు వంటివి తినకూడదనమాట. అంటే గుడ్లు తినవచ్చు, చేపలు, చికెన్, మటన్ ఇలాంటివి తినకూడదు. మద్యపానం ఇలాంటివి ఏంటంటే కనుక సేవించకపోవడమే మంచిది. అమావాస్య రోజు ఏంటంటే కనుక మనం కొన్ని నియమాలను ఈ విధంగా ఆచరించుకుంటే మంచిదండి. గడ్డం గీయించుకోవటం కానీ, షేవింగ్ చేయించుకోవటం కానీ, జుట్టు కత్తిరించుకోవటం కానీ, లేదంటే కనుక గోర్లను తీసుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదు. స్త్రీలు కూడా ఇంట్లో ఏంటంటే కనుక తలను వీరబోసుకొని తిరగటం కానీ, అంటే శాపనార్థాలు పెట్టడం, పిల్లల్ని అంటే తిట్టడం ఇలాంటివి చేయకండి. ఇలా చేస్తే కూడా మీకు ఏంటంటే కనుక ఇబ్బందులు వస్తాయండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టదనమాట. ఎందుకు అంటే కనుక ఈరోజు అమ్మవారు అంటే ఆ లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. ఆదివారం అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. సాయంత్రం సమయంలో ఏంటంటే కనుక భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. మన ఇల్లు బాగుంటే మన ఇంట్లోకి ఆ తల్లి అంటే తిష్ట వేసుకొని కూర్చుంటుంది, వచ్చి మన ఇంట్లో అడుగు పెట్టి. లేదంటే కనుక మనం ఇలాంటివి చెడు పనులు చేసుకుంటే ఏంటంటే కనుక మన ఇంట్లో అడుగు పెట్టదని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి మీరు ఇలాంటి నియమాలు అయితే ఖచ్చితంగా ఆచరించండి. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. పసుపు నీళ్లు చల్లుకుంటే చెడులు అనేవి రావన్నమాట. భూమిపైన ఎన్నో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. ఆ దుష్టశక్తులకు ఏంటంటే కనుక మన ఇల్లు నచ్చిందనుకోండి, మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి ప్రవేశించకుండా ఉండాలంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చల్లేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే మనం చెప్పిన రాళ్ళ ఉప్పు పరిహారం
చేయండి. ఇదేంటంటే మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందన్నమాట. మనము రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో పోసుకోండి. పోసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే కనుక అరస్పూన్ అంత కుంకుమ, అరస్పూన్ అంత పసుపుని పోసేసి అందులో వచ్చేసి ఏంటంటే కనుక 11 రూపాయలను పెట్టుకోండి. లేదంటే 21 రూపాయి, 51 రూపాయి మీ ఇష్టం అండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంతనైనా సరే పెట్టొచ్చు అనమాట. ఇంతే పెట్టాలని రూల్ ఏమీ లేదు, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు పెట్టుకోండి. ఇలా పెట్టిన ఈ డబ్బును ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించుకుంటే మనము అంటే బిచ్చగాళ్ళలాగున్నా సరేనండి, మనం అంటే లైఫ్లో ఎదగలేకపోతున్నాం, చాలా వరకు కూడా సంపాదించింది మిగలటం లేదని మనం బాధపడతాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక 4 వైపుల నుంచి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోయి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయన్నమాట. అందుకే మీరేంటంటే కనుక ఇలా బౌల్లో ఉప్పుని పోసేసిన తర్వాత అందులో కుంకుమ పసుపు పోసేసిన తర్వాత డబ్బుని పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. దీపం పెట్టండి. ఈరోజు దీపం పెడితే చాలా మంచిదన్నమాట, చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట. అందుకే దీపం పెట్టుకోండి. దీపం పెడితేనే మనకు అదృష్టం ఐశ్వర్యం. ఆ దీపం ఎలా వెలుగుతూ ఉంటుందో మన ఇంట్లోకి దృష్టశక్తి అనేది అలా రాకుండా దైవశక్తి మాత్రమే వస్తుంది. ఇది బండ గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఒక దీపమే కదండి, స్నానం చేసుకుని దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఉండే పుష్పాలు అమ్మవారికి సమర్పించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. చిన్న బెల్లం ముక్క, దీపం ఒకటే ఎప్పుడు పెట్టకూడదు కాబట్టి చిన్న బెల్లం ముక్క కానీ కొంచెం పంచదార కానీ మీరేంటంటే కనుక అమ్మవారికి నివేదన చేయొచ్చు. లేదంటే అరటిపండు మీ దగ్గర ఏది ఉన్నా సరే, బత్తాయి కావచ్చు, ఇంకా ఏది ఉన్నా సరే ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పించండి, సరిపోతుంది. మంచి రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత ఈ బౌల్ని పెట్టి ఈ డబ్బుని పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టి వదిలేయండి. కాసేపు వదిలేయండి, లేదంటే ఈ రోజంతా కూడా వదిలేసుకోవచ్చు. అలా వదిలేసిన తర్వాత మీరేంటంటే కనుక అందులో పెట్టిన డబ్బు మీరు 11 రూపాయలు పెడతారా, 21 రూపాయలు పెడతారా, 51 రూపాయలు పెట్టుకుంటారా, 500 పెడతారా, 100 రూపాయలు పెడతారా, అది మీ ఇష్టం అన్నమాట. మీరు ఎంతనైనా సరే పెట్టొచ్చండి. పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఆ డబ్బుని తీసుకొని మీరు ఏం చేయాలంటే కనుక గల్లా పెట్టెలో కానీ లేదంటే కనుక మీ ఇంటి బీరువాలో కానీ దాచుకోండి. ఈ డబ్బు కనుక ఈ విధంగా దాస్తే మాత్రం మీరు ఈ డబ్బుని దాచిన చోట ధనం అనేది మీ కంటికి కనిపిస్తూ ఉంటుంది. డబ్బు అనేది ఏంటంటే కనుక నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా, డబ్బు వృధా ఖర్చులు లేకుండా ధనం అనేది మీ దగ్గరికి రావటం, 4 వైపుల నుంచి ఆకర్షించటం, డబ్బు మీ కళ్ళతో మీరు చూడటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది మీరేంటంటే కనుక చేసుకుంటే మాత్రం ఆశ్చర్యానికి గురయ్యే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక అంటే ఇలా మీరు చేసుకోండి. ఉదయం పూట కుదరకపోతే రాత్రి 12 లోపు ఎప్పుడు చేసిన ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా అమావాస్య కాబట్టి సాయంత్రం చాలా పవర్ ఉంటుందండి. ఆ సమయాలలో కూడా చేసుకుంటే ఇంకా మంచి ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు అనమాట. ఆ సమయాలలో చేసుకుంటే మంచి ఫలితంతో పాటు మీ జీవితాన్ని కూడా మీరు మార్చుకోవచ్చు. అందుకే మర్చిపోకుండా ఏంటంటే కనుక ఉప్పుతో ఈ విధంగా పరిహారం అనేది చేయండి, చేసేసి ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక 4 వైపుల నుంచి కూడా డబ్బుని ఏంటంటే కనుక ఆకర్షించుకోండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం, చాలా చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితమే మారిపోతుంది. ధనం అనేది దూసుకురావడానికి అవకాశం ఉంటుంది. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించడంతో పాటు చక్కటి ఐశ్వర్యము, అభివృద్ధిని కూడా ఇస్తుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. అందుకే ప్రయత్నించుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి. ఆ బౌల్లో ఉన్న డబ్బుని తీసి మీ దగ్గర పెట్టుకొని ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మీరు ఆ ఉప్పుతో ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. అంటే అమ్మవారి పటం ముందు పెట్టాం కదండి అంటే కనుక ఏం కాదండి, ఆ ఉప్పుని మనం ఈ విధంగా పరిహారాల పరంగా కూడా వాడుకోవచ్చు అనమాట. అలా కూడా పరిహారాల పరంగా చేసుకోవటం వల్ల కూడా ఫలితం వస్తుంది. అందుకే మీరు ఏంటంటే కనుక రావి ఆకు కానీ లేదంటే కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మర్రి ఆకు. మర్రి ఆకు ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనదండి. అమావాస్య తిథికి మర్రి ఆకుకు దగ్గర సంబంధం ఉంటుంది. అది చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది అనమాట. మర్రి ఆకు అనేది నార్మల్గా మనందరికీ దొరుకుతుంది. మర్రి చెట్లు కూడా ఉంటూ ఉంటాయి కదా. మర్రి ఆకుని తీసుకోండి. మర్రి ఆకుని తీసేసుకున్న తర్వాత ఆ మర్రి ఆకు పైన ఒక స్పూన్ అంతా అంటే ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా, ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఉప్పు పోసుకున్నాం కదా, ఆ ఉప్పులో నుంచి మీరు ఒక స్పూను అంటే కొంచెం పెద్ద టీ స్పూన్ ఉంటుంది కదండి, కొంచెం ఎక్కువగా తీసుకోండి. రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక ఆ మర్రి ఆకు మీద పొయ్యండి. అందులో ఏంటంటే మనము కొద్దిగా ఆవాలను పోసుకోవాలండి, నల్లటి ఆవాలు. అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపు కుంకుమ పోసేయాలి. ఇలా పోసేసిన తర్వాత మన గుమ్మంలో నుంచి లోపల నుంచి మనం పెట్టుకోవచ్చు, లేదంటే బయట నుంచి కూడా రాత్రంతా కూడా పెట్టాలి. 1 గంట సేపు పెట్టండి, కొంచెం సేపు పెట్టండి, కాదు గంట సేపు కాదు, మీరు 2-3 నిమిషాలు కూడా కాదండి, రాత్రంతా కూడా. అంటే మీరు 8 గంటలకు పెట్టుకున్న, రాత్రి 9 గంటలకు పెట్టుకున్న రాత్రంతా కూడా ఉంచండి. అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే కనుక కొంతమంది ఇళ్లలో ఏంటంటే దుష్టశక్తులు చేరుతూ ఉంటాయి. ఈరోజు భూమి మీద ఏంటంటే కనుక చాలా దుష్టశక్తులు అంటే ఇలా సంచరిస్తూ ఉంటాయండి. మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది అమావాస్యకు. చాలా మందికి తెలియని విషయం అన్నమాట.
కాబట్టి మీకు మంచి ఫలితం రావాలి, మీ ఇల్లు మీకు అంటే అనుకూలించాలి, ఇంటి పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి. కొంచెం ఏంటంటే కొంతమందికి అమావాస్య కూడా పడదు కదా, భయపడిపోతూ ఉంటారు, ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఏం చేయాలో అని కొంచెం ఆందోళన పడిపోతారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పని అనేది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ పనిని కూడా చెయ్యండి. రాత్రంతా కూడా పెట్టిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా అంటే పారే నీళ్ళ దగ్గర పడేసుకోండి, సరిపోతుంది. నీళ్లు లేకపోతే నార్మల్గా ఇలా మనకు చెర్లు కుంటలు ఉంటాయి కదా, కాలువలు, అక్కడ కూడా వేసుకోవచ్చు. అలా కూడా ఫలితాలు అయితే మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారనమాట. చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది కూడా మీరు అంటే ప్రయత్నించుకోండి. ఇలా ఉప్పుతో మిగిలిన ఉప్పుతో ఈ విధంగా పరిహారాలు అయితే చేయొచ్చు, చేసేసి ఫలితాలను పొందవచ్చు అనమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం కూడా చేసుకోండి. ఇలా ఒకవేళ ఆకులో మేము పెట్టుకోలేమండి అనుకునేవారు ఏంటంటే కనుక గాజు గ్లాస్ని తీసుకొని అందులో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్ళని తీసుకొని అందులో ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, కొంచెం అంత ఏంటంటే కనుక ఇలా పసుపు ఆవాలు ఉంటాయండి, ఇవి ఏంటంటే కొంచెం పవర్ఫుల్ అనమాట. అవి దొరికితే అవి తీసుకోండి. అవి లేవనుకుంటే నార్మల్ ఆవాలను అర స్పూన్ పోసేసి అర స్పూన్ అంత పసుపుని పోసేసి ఇంట్లో ఒక మూలలో పెట్టొచ్చు. అలా పెడితే కూడా ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడు అనేది రాదు, అమావాస్య అనేది కలిసి వస్తుంది. అమావాస్యకి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు ఈ విధంగా ప్రయత్నించవచ్చు, ప్రయత్నించేసి ఫలితం పొందవచ్చు. అమావాస్య అనేది ఏంటంటే కనుక అతీంద్రియ శక్తులతో కూడి వస్తుందండి. అతిపెద్ద అమావాస్య కాబట్టి ఈ రోజున ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలను కూడా పొందవచ్చు, మన జీవితాన్ని మార్చుకోవచ్చు. మనకుండే అంటే అద్భుతమైన అంటే రోజు అని చెప్పొచ్చు, అద్భుతంగా పరిహారాలు సిద్ధింపబడే రోజు. అలానే కాకుండా మనకంతా కూడా మంచిని చేకూర్చే రోజు. కాబట్టి ఈ విధంగా మీరు పరిహారం చేసుకోవటం వల్ల అయితే మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి చేకూరుతుందన్నమాట. అద్భుత ఫలితాలు రావాలి, మా జీవితం మారిపోవాలంటే ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించాలన్నమాట. ఈ పరిహారాలు పాటించేసి చక్కగా ఫలితం పొందవచ్చు. ఉప్పే కదా అనుకుంటాం, కానీ ఉప్పుకు అతీత శక్తి ఉంటుందండి. ఉప్పు చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఉప్పుతో చేసుకునే పరిహారాలు ఎలాంటివైనా సరే తప్పక ఫలితాలను తెచ్చిపెడతాయి, మన జీవితాలను మార్చేస్తాయి, దురదృష్టాన్ని తొలగిస్తాయి, అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, ఐశ్వర్యాన్ని నింపుతాయి. మన జీవితంలో ఏంటంటే కనుక దేనికి వెల్తి లేకుండా చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అందుకే రాళ్ళ ఉప్పే కదా అని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకండి. రాళ్ళ ఉప్పు కూడా ఏంటంటే కనుక సముద్రం నుంచి లభిస్తుంది, దానికి అతిపెద్ద శక్తి అనేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రాల్లో మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అండి ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు. ఎందుకంటే అదంతా పని ఇంకేది చేయలేదనమాట. ఆ రాళ్ళ ఉప్పు చేసినంత పని ఇంకేది కూడా చేయదండి. రాళ్ళ ఉప్పు ఆవల పరిహారం అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనమాట. ఇంకా మనకు తిరుగు అంటే తిరుగు ఉండదు అనమాట. కాబట్టి ప్రయత్నించేసుకోండి, ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం, ఇది కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు అనుకోవచ్చు రాళ్ళ ఉప్పుతో ఇన్ని పరిహారాలు చేయొచ్చు అండి, ఇన్ని పరిహారాలు చేయడం వల్ల ఫలితం వస్తుందా అండి అంటే కనుక ఖచ్చితంగా వస్తుందండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఎందుకంటే కనుక రాళ్ళ ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది. అమావాస్యలో ఉండే ఘడేలు రాళ్ళ ఉప్పు అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా చేసుకున్నప్పుడు మనం చేసుకునే పరిహారానికి 100% ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుక అప్పులను తీర్చుకోవడానికి, అప్పుల నుంచి మనం బయటపడటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అప్పు తీరాలి, అప్పులన్నీ కూడా తీరిపోవాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అనుకునేవారు ఏంటంటేనండి ఒక మట్టి పాత్రను కానీ నార్మల్గా ఏంటంటే కనుక గాజు బౌల్ని కానీ తీసుకోండి. తీసేసుకొని అప్పుల కూబిలో నుంచి బయటికి రావాలి. అప్పులు అనేవి ఉండకూడదు. మా జీవితంలో అప్పులు చాలా ఉన్నాయండి, తీర్చుకోలేకపోతున్నాం, ఎన్ని పరిహారాలు చేసినా కానీ మా అప్పు అయితే మాకు తీరటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. అప్పు నుంచి బయటపడతారు. అప్పులు అనేవి మీరే ఇచ్చే స్థాయికి వెళతారనమాట. మీకేంటంటే కనుక అప్పులు ఉండవండి. అప్పులు అనేవి లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ బౌల్ని తీసుకుంటారు కదా, ఈ బౌల్ని ఏంటంటే మళ్ళీ మీరు ఉపయోగించుకోకూడదు. దీన్ని ఏంటంటే మనం పాతి పెట్టుకుంటాం కాబట్టి అలాంటి మీకు పనికిరాని బౌల్ ఉంటుంది కదా, అది తీసుకోండి. మట్టి పాత్ర కానీ లేదంటే కనుక నార్మల్గా మన ఇంట్లో స్టీల్వి కూడా ఉంటూ ఉంటాయి, కానీ మళ్ళీ మనం ఏంటంటే కనుక వాటిని వాడుకోం కదా, అలాంటివి తీసేసుకొని చేసుకుంటే మాత్రం ఫలితాలను అయితే అధికంగా చూడవచ్చు అనమాట. ఇలా గాజు బౌల్ని తీసుకున్న తర్వాత అందులో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి. పోసేసిన తర్వాత కుంకుమ పసుపు ఖచ్చితంగా పోయాలండి. పోసేసిన తర్వాత అందులో ఏంటంటే కనుక 5 రూపాయల బిల్ల ఉంటుంది కదా, అది పెట్టుకోండి. అది పెట్టేసుకొని ఏంటంటే కనుక ఈ బౌల్ అంతా కూడా అండి మీరు చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. నార్మల్గా మీకు ఎంత అప్పు ఉంటుందో ఆ విధంగా మనం చేయాలండి. 1,00,000 రూపాయల అప్పు ఉంటే రూపాయి బిల్లతో పరిహారం ఈ విధంగా చేయాలన్నమాట. అంటే ఉప్పులో రూపాయి బిల్ల పెట్టుకోవాలి. 5 లక్షల అప్పు ఉంది, దానికి మించి అప్పు ఉందంటే కనుక 5 రూపాయల బిల్లని తీసుకోవాలి. ఇది బండ గుర్తు మీరు పెట్టుకోండి. అంటే ఉప్పుని పోసిన తర్వాత కుంకుమ పసుపుని పోసిన తర్వాత అందులో ఏంటంటే కనుక డబ్బుని పెట్టాలన్నమాట. 5 రూపాయల బిల్లని పెట్టాలి. 5 లక్షలు ఉంటే 5 రూపాయల బిల్ల, లేదంటే కనుక 1,00,000 రూపాయల అప్పు ఉంటే 2 లక్షల అప్పు ఉంటే రూపాయి బిల్లను పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బౌల్ని తీసుకెళ్ళి మీరు
ఎక్కడైనా పాతి పెట్టండి, ఇక్కడే పాతి పెట్టండి, ఇలాగే చేయండి అని కాదు. మన ఇంట్లో కాకుండా, మన ఇంటి ప్రాంగణం కాకుండా మిగతా దేవాలయం ప్రాంగణంలో కావచ్చు, లేదంటే కనుక దేవతా వృక్షాలు ఉంటాయి కదా, ఆ ప్రాంగణంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అండి. అక్కడికి తీసుకెళ్ళి మీరు ఏంటంటే కనుక చక్కగా అండి పాతి పెట్టవచ్చు అనమాట. ఇలా పెట్టడం వల్ల మీ అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అప్పు అనేది మీ జీవితంలో లేకుండా చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఇదేంటంటేనండి, అప్పుని తీర్చడానికి చక్కగా మనకేంటంటే పనిచేస్తుంది. వెంటనే చేయాలండి అంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అక్కడికి వెళ్ళేసి అక్కడ పాతి పెట్టడం, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయడం, ఇలా చేసుకోవాలి. చేసేటప్పుడు కూడా మన అవసరం కోసమే చేస్తున్నామని చెప్పుకోండి. చేసిన తర్వాత కూడా అంటే మట్టిలో పాతి పెట్టేటప్పుడు కూడా ఏంటంటే కనుక మన అవసరం కోసం చేస్తున్నాము, మన కోసం చేస్తున్నామని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మన అవసరమే కాబట్టి, మనం అప్పుని తీర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల మనం ఈ విధంగా ఏంటంటే కనుక ఫలితాలను పొందవచ్చని పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది, చాలా చాలా పవర్ఫుల్ పరిహారం. అమావాస్యకు సరి సమానమైన పరిహారం కాబట్టి దీని ద్వారా అండి మనకు మంచి చేకూరుతుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి, మీ సుడిని తిప్పుకోండి. మీరంతా కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని పొందండి. అప్పులున్నాయి, అప్పుల వల్ల సఫర్ అయ్యి బాధపడిపోయి అప్పులు తీర్చుకోలేక వడ్డీల మీద వడ్డీలు కట్టి చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతారు కదా, అలాంటి వాళ్ళకైతే చక్కగా పనిచేసే పరిహారం అండి. దీనివల్ల మనకు లాభమే ఉంటుంది, ఎంతో కొంత లాభాన్ని మనం చూస్తాం, ఎంతో కొంత మన అప్పు అనేది తీరుతుందన్నమాట. మనమే ఏంటంటే కనుకనండి అబ్బా ఇంత బాగా ఉపయోగపడిందా మనకు పరిహారం అనుకుంటాం. అంటే వెంటనే కోట్లు తీరిపోతాయని మనం చెప్పలేం. కానీ మనకుండే అప్పు ఏంటంటే కనుక ఒక దారిని అంటే ఆ భగవంతుడు చూపిస్తాడు. ఆ దారిలో వెళ్ళటం వల్ల మన అప్పు తీరుతుంది. ఆ దారిలో వెళ్ళటం వల్ల మనం అప్పుల నుంచి బయటపడతాం. అప్పు అనేది లేకుండా చక్కగా బయటికి రావడానికి మనకు పనిచేసే పరిహారం అనమాట. అందుకనే చేసుకోండి. ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం. ఇలా వచ్చినప్పుడే దాన్ని మనం వినియోగించుకోవాలి. ఒక విధి విధానంగా మనం వినియోగించుకున్నా, ఒక విధి విధానంగా ఈరోజు పరిహారాలు చేసుకున్నా మన సుడి తిరుగుతుందండి. మనకేంటంటే కనుక చాలామంది కూడా అంటే అమావాస్య రోజు అంటే అనేక రకాల పరిహారాలు చేస్తారండి, అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారు. కాకపోతే మనం ఏంటంటే కొన్ని విధాలుగా శాస్త్రాల్లో చెప్పబడ్డ విధంగా చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. అన్ని పరిహారాలు అందరికీ అంటే అనుకూలిస్తాయని మనం చెప్పలేము, అలానే కాకుండా ఎవరికి కూడా అనుకూలించలేమని మనం చెప్పలేమండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు వెంటనే ఫలితాలను తెచ్చిపెడితే, కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక కొంచెం లేటుగా ఫలితాలను ఇస్తాయన్నమాట. ఎందుకలా ఇస్తాయంటే కనుక మన స్థితిగతి బాగాలేకపోవటం వల్ల, మనకి ఇబ్బంది కొంచెం ఉండటం వల్ల ఏంటంటే కనుక అవి లేటుగా ఫలితాలను ఇస్తాయండి. కానీ ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తాయి, మనమే మన కళ్ళతో చూస్తామన్నమాట. అందుకే మీరు కూడా ఏంటంటే కనుక ఫలితాలను తొందరగా పొందాలంటే మనకు నమ్మకం ఉండాలి, చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే తొందరగా ఫలితం అనేది వస్తుంది, మన జీవితం మారిపోతుంది, అప్పు తీరుతుంది, అప్పుల కూబిలో నుంచి బయటికి రాగలుగుతాం. మనం కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి అంటే ఆ స్టేజ్కి మనం ఎదగగలుగుతాం అనమాట. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించండి. ఎంత నమ్మకంతో చేసుకుంటారో, ఎంత మీరు అంటే నమ్ముతారో అంత మంచి ఫలితం వస్తుంది. ఇన్నిసార్లు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. సిద్ధశాస్త్రం అంటే సిద్ధించే పరిహారాలు మాత్రమే అక్కడ ఉంటాయి. అందరూ కూడా ఏంటంటే కనుక ఫలితాలను పొందిన తర్వాత వారి యొక్క అనుభవాలతో అందులో చెప్పబడతాయి. కాబట్టి మనం కూడా ఏంటంటే కనుకనండి ఒకసారి చేసామనుకోండి ఖచ్చితంగా ఎంతో కొంత అప్పు తీరుతుంది. రెండోసారి చేస్తే ఇంకా అప్పు అనేది తీరిపోతుంది, తీరకుండా ఉండదు. కొంచెం సమయం పట్టవచ్చు కానీ అప్పు తీరుతుంది. రావాల్సిన డబ్బు, దైవానుగ్రహం, అలానే కాకుండా మనకు ఆగిపోయిన సంపద, లేదంటే మన సంపాదన పెంచేలాగా లక్ష్మీదేవి మనకు అనుగ్రహం ఇవ్వటము, ఒక ధైర్య రూపంలో బలం ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా చేసి మన అప్పుని తీర్చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి నమ్మకంతో చేయండి, మీ అప్పునంతా కూడా తీర్చుకోండి. ఇక తిరుగులేని యోగాన్ని మీరు చక్కగా కలిగించుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు పొందండి. అలానే కాకుండా మీ సుడిని తిప్పేసుకొని అప్పు అనేది లేకుండా లైఫ్లో చేసేసుకోండి.